హలో గాయ్స్, ఈరోజు అయితే నేను చర్లపల్లిలో ఉన్నా అనమాట. అందరికీ తెలుసు కదా చర్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ అయిపోతుందని. ఓపెన్ అయ్యాక చాలా బిజీ ఉంటుంది కాబట్టి మనం ఓపెన్ కాకముందే ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దామని ఒకసారి చర్లపల్లికి వెళ్దాం అనుకుంటున్నా. ఇది మన ఎంట్రన్స్ అనమాట. చూడండి ఒకసారి ఎంట్రన్స్ మాత్రం ఎలా ఉందో, అదిరిపోయింది కదా. వావ్, చాలా బాగుంది కదా. ఎంట్రన్స్లో ఎంటర్ అవ్వగానే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎటువైపు వెళ్ళాలి అని. ఒక్కసారి చూద్దాం మనము. బుకింగ్ కార్యాలయం, స్టేషన్, ప్లాట్ఫామ్, పార్కింగ్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఇక్కడ. చలో మనమైతే ఒక్కసారి లోపలికి వెళ్దాము, చూద్దాం ఎలా ఉంటుందో. ఇది మాత్రం ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళే దారి. రోడ్స్ అయితే చాలా నేరోగా ఉన్నాయి, చాలా బాగుందన్నమాట. ప్లెజెంట్గా ఉంది. ఇదంతా పార్కింగ్. వామ్మో, ఇంత పెద్ద పార్కింగా! 1000 కార్లు వచ్చినా సరిపోయేంత పార్కింగ్ ఉంది అండి ఇక్కడ. అసలు ఇంత పెద్ద పార్కింగా బాబోయ్! నిజం చెప్పాలి బాబు, చాలా పెద్దగా ఉంది స్టేషన్ మాత్రం. లోపల ఎంట్రన్స్ చూడండి, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు రన్వే ఉందన్నమాట. మనం అనౌన్స్మెంట్ కూడా ఒకసారి వినొచ్చు చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడి దాకా కూడా అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంది స్టేషన్ నుంచి. అసలు ఇది రైల్వే స్టేషన్ లాగా మాత్రం నాకు అస్సలు అనిపించలేదు అంది. అసలు ఒక మినీ ఎయిర్పోర్ట్ లాగా అనిపిస్తుంది నాకు మాత్రం. నేను మాత్రం ఇట్లాంటి రైల్వే స్టేషన్ మాత్రం ఎక్కడ చూడలేదు భయ్యా. ఇది అయితే ఒక చిన్న ఎయిర్పోర్ట్ లాగానే కనిపిస్తుంది నాకు మాత్రం. చూడండి భయ్యా, చర్లపల్లి రైల్వే స్టేషన్. ఇక్కడ క్లియర్గా మనం ఎక్కడికి వెళ్ళాలి, టికెట్ బుకింగ్ కౌంటరింగ్ ఎక్కడ, అన్నీ క్లియర్గా ఇన్ఫామ్ చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్స్లో ఎక్కడికెక్కడికి వెళ్ళొచ్చు అని క్లియర్గా ఉందన్నమాట ఇక్కడ. అసలు గవర్నమెంట్ మాత్రం రైల్వే స్టేషన్ని ఇంత మంచిగా, అసలు నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అండి గవర్నమెంట్కి. అసలు ఎయిర్పోర్ట్ లాగా చూపిస్తుంది. ఒక్కసారి నేను పార్కింగ్ నుంచే మీకు ఒక ట్రాక్స్ చూపిస్తూ ఉంటాను చూడండి. ఆల్మోస్ట్ మనకి ట్రైన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము ఇప్పుడు మనము. ఇక్కడ నుంచి ఒక్కసారి సైడ్లో చూపిస్తే మనకి, ఇప్పుడు మనం పార్కింగ్ నుంచి చూస్తే ప్లాట్ఫామ్లో ఉన్న ట్రైన్స్ మాత్రం ఈజీగా కనబడుతున్నాయి చూడండి. ప్లాట్ఫామ్స్ కూడా ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయో చూడండి, ఈజీగా కనబడుతుంది మనకి ప్లాట్ఫామ్స్ కూడా. అక్కడిక్కడ ట్రైన్స్ ఏమి ఆగాయి అన్నీ కూడా క్లియర్గా విజువల్గా అయితే ఈజీగా కనబడుతున్నాయి. ఈ వ్యూలో చూస్తున్న మాత్రం మనకి అన్ని ట్రైన్స్ మాత్రం ఈజీగా కనబడుతున్నాయి కదండి. కాకపోతే నాకు మాత్రం రైల్వే స్టేషన్ పిచ్చగా నచ్చిందండి. ఇంత స్పేసింగ్గా, ఇంత ప్లెజెంట్గా ఉందంటే చాలా బాగా చేశారండి. ఇది గవర్నమెంట్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. లోపల కూడా వెళ్ళి వచ్చామన్నమాట. కాకపోతే వీడియో ఎలా లేదు కాబట్టి మేము వీడియో అయితే తీయలేదు. లోపల మాత్రం చాలా బాగుందండి. ఒక మినీ ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చు, అంత బాగుంది. ఒక్కసారి చూడండి ఈ పార్కింగ్ ఏరియా ఎంత స్పేసియస్గా ఉందో చూడండి. ఆల్మోస్ట్ నేను చెప్పాలంటే 1000 కార్స్ దాకా పట్టేలా ఛాన్స్ ఉందండి. ఇక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నారు చూడండి, ఇదైతే డ్రింకింగ్ వాటర్ కంట. ఇది మనం బయటికి వెళ్ళే ఏరియా అనమాట, బయటికి వెళ్ళే దారి ఇది. బయట నుంచి ఒక్కసారి లెఫ్ట్కి వెళ్తే ఒక్కసారి చూడండి ఎంత పెద్ద వాటర్ స్టేషన్ కడుతున్నారో. హోల్ స్టేషన్ మొత్తం సరిపోయేంత వాటర్ స్టేషన్ కడుతున్నారు ఇక్కడ. అండ్ పక్కనే ఎలక్ట్రిసిటీ కూడా ఉంది, ఒక సబ్ స్టేషన్ లాగా కట్టేస్తున్నారు దాన్ని కూడా. వావ్, చాలా బాగా ఉందండి ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ పార్సల్ ఆఫీస్ తెలుసు కదా అందరికీ. పార్సల్ ఆఫీస్, రైల్వే నుంచి వచ్చే పార్సల్ అన్నీ మనకి బయటే ఉంటాయి అన్నమాట. పార్సల్ ఆఫీస్ ఇది. ఒక్కసారి మనం బయటికి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అని. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. రైల్వే నుంచి గూడ్స్ ఏమొచ్చినా సరే మన పార్సల్ ఆఫీస్కి పంపించేలాగా ఈజీగా ఉండేలా పెట్టుకున్నారు. ఇది చూడండి ఎంత స్పేసియస్గా ఉందో పార్సల్ ఆఫీస్ కూడా. అన్నిటికీ కన్వీనియంట్గా ఉంది, చాలా జాగ్రత్తగా చేశారండి, చాలా బాగుంది. ఒకసారి ట్రాక్స్ కూడా చూడండి, మనం ట్రాక్స్ పక్కకే వచ్చేసాము. ఆల్మోస్ట్ ఎన్ని ట్రాక్స్ ఉన్నాయో ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. క్లియర్గా చూస్తే మనకి ఆల్మోస్ట్ 12 ట్రాక్లు ఉన్నాయండి. ఒక చూడండి, ఇప్పుడైతే మనకి ఒక గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది. ప్రజెంట్ అయితే గూడ్స్ ట్రైన్స్ అయితే నడుస్తున్నాయి. ఆఫ్టర్ ఓపెనింగ్ మాత్రం గూడ్స్ ట్రైన్స్ మాత్రం నాకు తెలిసి ఉండదండి. హ్యూజ్ క్రౌడ్ వచ్చాక గూడ్స్ ట్రైన్స్ మాత్రం పక్కనే ఆపేస్తారు. లోపల మాత్రం చాలా కన్వీనియంట్గా ప్యాసింజర్స్కి లిఫ్ట్లు, ఎక్స్కలేటర్స్ కానీ అన్నీ కన్వీనియంట్గా పెట్టారు. లోపలికి అయితే మేము వెళ్ళాము, బట్ మాకైతే వీడియో మాత్రం అలౌ చేయలేదన్నమాట. దానివల్ల వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ ఓపెన్ అయినాక కూడా ఒకసారి వెళ్ళి ఆ వీడియో అయితే తీసి నేను పెడతాను ఈ గ్రూప్లో. ఇక్కడ వెయిటింగ్ హాల్స్ కానీ, రెస్ట్ రూమ్స్ కానీ, బుకింగ్ కౌంటర్ కానీ అన్నీ కన్వీనియంట్గా మాత్రం ఉన్నాయండి. ఓపెన్గా చెప్తున్నా, ఇదైతే మినీ ఎయిర్పోర్ట్ అండి. ఎయిర్పోర్ట్ లాంటి ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది మనం బయటికి వెళ్ళే దారి అనమాట. ఇది చూడండి, ఆర్చ్ వచ్చేసి మనకు బయటికి వెళ్ళే దారి ఇది.
మనం టికెట్స్ తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఒక్కసారి చూడ బయట నుంచి వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందండి. చర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే చాలా బాగుందండి. ఇది ఎగ్జిట్ అన్నమాట, బయటికి వెళ్ళే దారి ఇది. నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి. మనకి ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే టికెట్ వెండింగ్ మిషన్స్ ఆల్మోస్ట్ 8 to 10 దాకా పెట్టారండి. ఆల్మోస్ట్ ఇది చాలా ప్లస్ పాయింట్. త్వరగా టికెట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు డిజిటలైజేషన్ ఫోన్పే కానీ డిజిటల్ ద్వారా అన్నీ ఈజీగా తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.